మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కి దేనికైనా సెలక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఆ అకాడమీలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లేదా ఓన్లీ అకాడమీ ప్లేయర్స్ మాత్రం సెలెక్ట్ చేస్తారనేసి చాలా మిత్ ఉందన్నమాట. అంటే మీన్ చాలా అపోహలు ఉన్నాయన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకున్న డౌట్ మొత్తం క్లియర్ చేసేస్తాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడికైతే మనకు ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ యొక్క వీడియోస్ ప్రతి వీడియోకి అడిగారు అనమాట, అన్న ఓన్లీ అకాడమీ వాళ్ళే సెలెక్ట్ చేస్తారా లేకపోతే మన గల్లీ ప్లేయర్స్ కూడా సెలెక్ట్ చేస్తారా అనేసి. సో అసలు నిజం చూసుకున్నట్టుగైతే సపోజ్ ఇప్పుడు మన విజయనగరం సెలక్షన్స్ చూసుకున్నట్టుగైతే మన 90 సెలక్షన్స్ కి దగ్గర 120 మెంబర్స్ అనేది సెలక్షన్స్ కి రావడం జరిగింది అనమాట. అందులో అందరూ అకాడమీ ప్లేయర్స్ అయితే మాత్రం కాదు, నాకు తెలిసి సగం మంది అకాడమీ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు 40 మెంబర్స్ ని 44 మెంబర్స్ ని టీం అయితే తీసారనమాట. వాళ్ళకి అంటే మీ మాకు ప్రాబబుల్స్ మ్యాచెస్ పెడుతున్నారు. ఈ విధంగా ఒక 3 టీమ్స్ తీసి ప్రాబబుల్స్ మ్యాచెస్ అని పెట్టారనమాట. ఆ 2 మ్యాచెస్ ఇంకా పెర్ఫార్మెన్స్ ఇంకా కరెక్ట్ రాలేదని ఇంకా ఎక్స్ట్రా 2 మ్యాచెస్ కూడా పెడుతున్నారు అనమాట. సో ఆ విధంగా నేచురల్ టాలెంట్ బయటకు తీయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా అదే మన వైజాగ్ చూసుకున్నా సరే 4 డేస్ దగ్గర 4 డేస్ సెలెక్షన్స్ అయ్యాయన్నమాట. సో అందులో నుంచి ఒక్కొక్క బౌలర్ ని హాఫ్ అన్ అవర్ బౌలింగ్ వేయించడం, ఇలా మైండ్ సెట్ ఫిట్నెస్ అన్ని చెక్ చేసి మాత్రం టీం అయితే తీయడం జరిగింది. సో ఈ విధంగా నేచురల్ టాలెంట్ బయటకు తీయడం ట్రై చేస్తున్నారు. ఇంకా మీకు ఖచ్చితంగా నేచురల్ గా టాలెంట్ ఉందని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సెలక్షన్స్ అయితే అటెండ్ అవ్వండి. పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విని అలాంటి మాటలు విని సెలక్షన్ మాత్రం రాకుండా ఉండకండి. ఖచ్చితంగా మీకైతే టీంలో ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరింత క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ఫాలో చేస్తూ ఉండండి.